Hi viewers, please do watch, share, subscribe to my channel. I am Dr. Kavita. Please do subscribe to my channel for more interesting updates. Today I am going to discuss about psychological effects of ICU stay. Psychological effects of an ICU stay are significant and can persist long after discharge, often constituting part of which is called post-intensive care syndrome. ICU స్టే అప్పుడు సైకలాజికల్ ఎఫెక్ట్స్ వచ్చినవి సిగ్నిఫికెంట్గా ఉంటాయి అండ్ క్యాన్ పర్సిస్టెంట్ లాంగ్ ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అది పేషెంట్ని ఇబ్బంది పెడతాయి. దాన్నే పోస్ట్ ఇంటెన్సివ్ కేర్ సిండ్రోమ్ అంటారు, PICS, పోస్ట్ ఇంటెన్సివ్ కేర్ సిండ్రోమ్. కీ సైకలాజికల్ కాన్సిక్వెన్సెస్ ఇంక్లూడ్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. Estimates indicate that 8% to over 50% of ICU survivors may experience post-traumatic stress disorder symptoms up to a year or more after ICU discharge. This includes flashbacks, nightmares, and heightened anxiety related to the ICU experience. 8 to 50% ఆఫ్ ICU సర్వైవర్స్, ఎవరైతే ICU నుంచి బయటకు వచ్చారో అందులో 100 మందిలో 8 నుంచి 50 మంది వరకు ఎక్స్పీరియన్స్ చేసేది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ సిమ్టమ్స్. ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ సిమ్టమ్స్, PTSD సిమ్టమ్స్ 1 సంవత్సరం వరకు, లేకపోతే కొంతమందికి సంవత్సరం దాటిన తర్వాత కూడా ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయిన సంవత్సరం వరకు, లేకపోతే సంవత్సరం దాటిన తర్వాత కూడా పర్సిస్టెంట్గా ఉంటుంది ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో యూజువల్గా పేషెంట్ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తాడంటే ఫ్లాష్ బ్యాక్స్, అంటే గతం గుర్తొస్తూ ఉంటుంది. ఐసీయూలో ఎలా గడిపారు, ఐసీయూలో ఎలా భయపడ్డారు, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నైట్ మేర్స్, కలలు వస్తూ ఉంటాయి. హైట్ అండ్ యాంగ్జైటీ, అంటే ఒక్కోసారి యాంగ్షియస్ అయిపోతూ ఉంటారు. అమ్మో నేను ఎంతసేపు ఉన్నాను కదా ఐసీయూలో, నాకు ఇలాగ అయింది కదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సమ్టైమ్స్ దే విల్ బీ ఇన్ హైట్ అండ్ యాంగ్జైటీ. నెక్స్ట్, anxiety and depression. Anxiety symptoms are reported in about 30 to 40% of former ICU patients, and depressive symptoms in a somewhat lower but still significant proportion. These conditions can severely impair quality of life and functioning after leaving the ICU. కొంతమందిలో యాంగ్జైటీ సిమ్టమ్స్ వస్తాయి. యూజువల్గా ICU పేషెంట్స్ 30 to 40% ఆఫ్ ICU పేషెంట్స్లో యాంగ్జైటీ సిమ్టమ్స్ వస్తాయి. కొంతమందికి డిప్రెసివ్ సిమ్టమ్స్ వస్తాయి. కానీ యాంగ్జైటీ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఎంతో కొంత పర్సంటేజ్ డిప్రెసివ్ సిమ్టమ్స్కి గురవుతారు. ఈ కండిషన్స్ వల్ల, యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ వల్ల ఐసీయూలో డెవలప్ అయిపోతుంది. ఈ కండిషన్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపేర్ అయిపోద్ది అండ్ ఐసీయూ తర్వాత వాళ్ళు హ్యాపీగా లివ్ చేయలేరు. నెక్స్ట్, delirium and cognitive effects. Many ICU patients experience delirium during their stay, which can contribute to long-term cognitive dysfunction and psychological distress. Delirium experiences are linked to the development of anxiety, depression, and post-traumatic stress disorder. ఐసీయూ పేషెంట్స్లో డెలీరియం అనేది వస్తుంది, అంటే హాలుసినేషన్స్ వస్తాయి, ఇల్యూషన్స్ వస్తాయి, కొన్ని డెల్యూషన్స్ వస్తాయి. సో ఆ ఐసీయూ స్టే అప్పుడు అది డెవలప్ అవుతుంది, డెలీరియం అనే స్టేజ్ వచ్చేస్తుంది. ఐసీయూ డెలీరియం అంటారు, విచ్ కెన్ కంట్రిబ్యూట్ టు లాంగ్ టర్మ్ కాగ్నిటివ్ డిస్ఫంక్షన్. దానివల్ల లాంగ్ టర్మ్లో బ్రెయిన్లో కాగ్నిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, లాంగ్ టర్మ్ కాగ్నిటివ్ డిస్ఫంక్షన్. అండ్ సైకలాజికల్ డిస్ట్రెస్, సైకలాజికల్గా ఎప్పుడు డిస్ట్రెస్లో ఉంటారనమాట. సో డెలీరియం ఎక్స్పీరియన్సెస్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషను, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కూడా డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్, persistent stress and emotional distress. Patients often report feelings of fear, helplessness, and confusion during ICU treatment. The unfamiliar, noisy, and intrusive environment contributes to psychological distress, which can extend into longer-term emotional disorders. స్ట్రెస్ అనేది పర్సిస్టెంట్ అయిపోతుంది, ఎమోషనల్ డిస్ట్రెస్ వచ్చేస్తుంది. ఎమోషనల్గా వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పలేరు. యూజువల్గా ఫియర్ఫుల్గా ఉంటారు, హెల్ప్లెస్గా ఉంటారు. అండ్ ఐసీయూ సైకోసిస్ డెవలప్ అయిపోద్ది. సో యూజువల్గా ఐసీయూలో ఉన్న అన్ఫెమిలియర్, నాయిసీ అండ్ ఇంట్రూసివ్ ఎన్విరాన్మెంట్ వల్ల సైకలాజికల్ డిస్ట్రెస్ ఫామ్ అయ్యి దానివల్ల లాంగ్ టర్మ్ ఎమోషనల్ డిజార్డర్స్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
Next, impact on quality of life. Psychological morbidity after ICU often goes hand in hand with decreased health-related quality of life. Anxiety, depression, and post-traumatic stress disorder severely limit return to normal social, professional, and physical functioning even many months after ICU discharge. సైకలాజికల్‌గా వాళ్ళు చనిపోతారనమాట లిటరల్‌గా. అంటే మెంటల్‌గా, ఫిజికల్‌గా ఉంటారు. కానీ సైకలాజికల్‌గా వాళ్ళకి డిప్రెషన్స్, యాంగ్జైటీ, పర్సిస్టెంట్ స్ట్రెస్, ఎమోషనల్ డిస్ట్రెస్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, కొన్ని ఫియర్స్, హాలుసినేషన్స్, ఇల్యూషన్స్, డెల్యూషన్స్ అలాగే ఉండిపోతాయి ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత. దానివల్ల హెల్త్ రిలేటెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతది. ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ వల్ల వాళ్ళు నార్మల్ సోషల్, ప్రొఫెషనల్ అండ్ ఫిజికల్ ఫంక్షనింగ్‌కి రాలేకపోతారు. ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయినా, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నా, మెంటల్‌గా హెల్తీగా ఉన్నా, వాళ్ళ సైకలాజికల్ డిస్ట్రెస్ వల్ల వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్‌ని కంటిన్యూ చేయలేకపోతారు, సోషల్ లైఫ్‌ని కంటిన్యూ చేయలేకపోతారు, ఒక జిమ్‌కి వెళ్ళలేకపోతారు, అన్నం తినలేకపోతారు, కూర్చోలేకపోతారు, నుంచోలేకపోతారు. కొంతమందైతే ఏ పని చేయలేరు. Risk factors. Next, risk factors. Psychological outcomes can be influenced by factors including prior psychiatric history, duration of ICU stay and sedation, loss of employment, low income, and negative memories of ICU treatment. Emotional experiences and social constraints post-ICU also strongly affect psychological recovery. Psychological outcomes అనేవి ఇంతకుముందు సైకియాట్రిక్ హిస్టరీ ఉండొచ్చు అతనికి లేకపోతే ఆవిడికి. డ్యూరేషన్ ఆఫ్ ఐసీయూ స్టే అండ్ సెడేషన్ బట్టి ఉండొచ్చు. అంటే చాలా రోజులు ఐసీయూలో ఉన్నానండి, నాకు చాలా భయం వేసిందండి అని చెప్తూ ఉంటారు. ప్లస్ సెడేషన్లో ఉంటారు, వాళ్ళు మనలో ఉండరు, సెడేట్ చేసేస్తారు అనెస్థెటిస్ట్. సో క్రిటికల్ కేర్ ఫిజిషియన్ సెడేట్ చేసేస్తారు. సో దానివల్ల సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎంతో కొంత. అంటే ఎన్విరాన్మెంటల్ డిస్ట్రెస్ వచ్చేస్తుంది. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి వాళ్ళకి ఏమీ గతం గుర్తురాదు ఒక్కోసారి. లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి జాబ్లెస్గా అయిపోతారు కదా ఐసీయూలో ఉన్నంతకాలం. సో అప్పుడు దాకా హార్డ్ వర్కింగ్ చేసి 12 to 16 hours వర్క్ చేసి సోషల్ లైఫ్, ఫిజికల్ ఫంక్షనింగ్, ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుండి సడన్గా ఐసీయూకి వచ్చి ఎంప్లాయ్మెంట్ లేక, జాబ్ లేకుండా, ఇల్నెస్తో ఉండడం, అదెంతో కొంత సైకలాజికల్ అవుట్కమ్కి కారణం అవుతుంది. లో ఇన్కమ్ ప్లస్ కొంతమంది సోషియో ఎకనామిక్ స్టేటస్ లో, వాళ్ళు ఐసీయూని ఎఫోర్డ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అండ్ నెగిటివ్ మెమరీస్ ఆఫ్ ఐసీయూ ట్రీట్మెంట్. కొన్ని ఐసీయూస్లో హార్ష్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అంటే పేషెంట్ చెప్తున్నా సరే వాళ్ళని ఫోర్స్ చేసి మరీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, మరి తప్పదు. సో స్టాఫ్ అండ్ డాక్టర్స్ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆ ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్కి కొంచెం పెయిన్ కాజ్ చేయొచ్చు, లేకపోతే సైకలాజికల్ డిస్ట్రెస్ కాజ్ చేయొచ్చు, ఎమోషనల్ డిస్ట్రెస్ కాజ్ చేయొచ్చు, స్ట్రెస్ రావచ్చు. సపోజ్ ఇంట్యుబేషన్ ట్యూబింగ్స్ ఉంటాయి, అవి ఓరల్ హెల్త్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో అలాగా రకరకాల నెగిటివ్ మెమరీస్ ఉంటాయి ఐసీయూ ట్రీట్మెంట్లో. సో అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సోషల్ కన్స్ట్రెయింట్స్ పోస్ట్ ఐసీయూ ఆల్సో స్ట్రాంగ్లీ ఎఫెక్ట్ సైకలాజికల్ రికవరీ. సో ఈ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ అప్పుడు ఎవరికి షేర్ చేసుకోరు, కొన్ని మర్చిపోతారు. సో ఆ ట్రామా అలా ఉండిపోద్ది. సో దానివల్ల స్ట్రెస్ వచ్చి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వచ్చి సైకలాజికల్ రికవరీని ఎఫెక్ట్ చేస్తుంది. ఓవరాల్ ఐసీయూ సర్వైవర్స్ కామన్లీ ఫేస్ లాంగ్ లాస్టింగ్ సైకలాజికల్ ఛాలెంజెస్ సచ్ as post traumatic stress disorder, anxiety and depression, which often require targeted mental health care and support for recovery. These effects highlight the importance of psychological monitoring and interventions as part of ICU aftercare. So, medical students, what do you read about? What is ICU psychosis? What is ICU delirium? What is ICU confusion? What is post-traumatic stress disorder that occurs in ICU patients after ICU discharge? What are the anxiety and depression that occur in ICU patients? What are the cognitive dysfunction? What is the cognitive dysfunction and psychological distress in ICU discharged patients? What is emotional distress in ICU patients? How does psychological stress affect the quality of life in ICU patients after discharge? What are the risk factors for psychological outcomes? What are the risk factors that influence the psychological outcomes in ICU stay and ICU patients? ఇవన్నీ చదవండి. ప్లస్ హౌ టు కౌన్సిల్ అన్ ఐసీయూ పేషెంట్ కూడా చదవండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.